ఇటు లేట్కి వస్తే నేను సీదా వెళ్ళిపోతా వాడి బండి మీద వచ్చేయమని. నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. అబ్బా ఎండేశారు, ఎంత గ్రిప్పు. దీని నుంచి వచ్చేది ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ ఇంకాకి టిప్పర్ కొడుతుంది. ఏంది ఇది? I don't want to share. కొట్టానంటే గొక్కెట్టాడు. ఏమి నువ్వు ఇంత లేవు చేస్తున్నావు? అటు నుండి ఇటు, ఇటు నుండి అటు. అట్లుంటది మనతోని. బేబీ జస్ట్ గివ్ మీ లవ్, షీ ఇస్ ఆల్ యువర్స్ నౌ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. పొద్దున కరెక్ట్ గా 5:30కి లేచి కాఫీ పెట్టుకొని తాగేసేసి రెడీ అయిపోయి బండిని పిక్ చేసుకునే ప్లేస్కి వచ్చి 10 మినిట్స్ అవుతుంది. ఇంకా రాలేడు. వాడి కోసం వెయిట్ చేస్తాం. వాడు వస్తే వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వద్దాం. నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు వచ్చిండు. రాని వన్ పని చెప్తా. ఇక రేపటి నుంచి ఆగా నేను ఇటు లేట్కి వస్తే నేను సీదా వెళ్ళిపోతా వాడి బండి మీద వచ్చే. నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఏం చేస్తున్నారా నువ్వు? గుడ్ మార్నింగ్. 10 నిమిషాలు 15 నిమిషాలు అవుతుంది. నేను సారీ ఫర్ డిలేయింగ్. ఇక రేపటి నుంచి నేను ఆగా. నువ్వు రాలేవంటే సీదా చెక్కేస్తా నేను. నువ్వు వచ్చేసి బండి మీద సల్లగాలికి ఏమేమి మొక్కుతున్నావు దేవునికి? ఇన్ని గంటలు పూజ చేస్తున్నావు. మంచి ఫాలోవర్స్ రావాలి. ఇన్ని గంటలు పూజ చేసి అది కూడా నా కోసమేనా? నీ చెప్పమంటే ఎట్లా చెప్తారంటే, సరేలే నా కోసం అయితే ఓకే. దేవుడా, ఓ మంచి దేవుడా. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పించావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చాలు కూడా ఇచ్చావు. నిజంగా రోడ్ల మీద జనాలు ఎట్లున్నారంటే, ఇండికేటర్ వేసుకొని లెఫ్ట్ తిప్పుతుంటాం కదా, వాడు రైట్ కు పోవచ్చు, రైట్ పోడు, లెఫ్ట్ కే వస్తారు అందరు. ఇట్లా రా, ఇట్లయితే దేశం బాగుపడేది ఎప్పుడు. అత్తా గుడ్ మార్నింగ్. ఓకే చాయ్. ప్రేమ్ బాబు ఇంకా రాలేడు, బండి లేదాడ. నాకంటే ముందు వస్తే బిల్డప్ ఇస్తాడు, నేను ముందు వస్తే నేను బిల్డప్ ఇవ్వాలి కదా. ఫిట్ చెక్. చాలా శాఖలు ఉన్నాయా? సారా ఏం చేస్తున్నావు? వెనకాల ముందు ఉండాలిరా నువ్వు. ఎందుకుంటే ఇట్లా షోల్డర్ పెయిన్ అయిపోయింది. నువ్వు అన్ని వస్తాయి కానీ. నేను వచ్చినా నా బాబు కూడా కంప్లీట్ చేసుకున్నా. ఈ గుండు బాబు ఇప్పుడు వచ్చిండు, రేపు గోవాకు పోతుండు. నన్ను తీసుకోపోతలేడు. నేను పోదామంటే ఒకరు రారు నాతోని. మంచిగా ఆఫీస్ తోళ్ళతో పోతుండు. ఆయన వచ్చే వారం రోజులలో దిక్ ప్యాక్ దించేస్తా. అబ్బా ఎండేశారు, ఎంత గ్రిప్పు. డోర్ కొడుతున్నట్టు సబ్బు. ఈరోజు చెస్ట్ ట్రై సబ్బు 2 చేసినాము. అయిపోయింది, వర్కౌట్ పార్ట్ అయిపోయింది. బాత్రూమ్ లో నేను షాక్ అయినా యాక్చువల్ గా. ఎవర్రా డోర్ లోపల నుంచి అట్లా సపోర్ట్ చేస్తారని చూస్తే అది డోర్ సౌండ్ కాదు, పైన ఫ్యాన్ టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఎవరు లేనప్పుడు పోతే బాత్రూమ్ లోకి భయపడాడు, ఉరుకుతాడు ఇక బాత్రూమ్ వదిలి. దీని నుంచి వచ్చేది ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ ఇంకాకి టిప్పర్ కొడుతుంది. మధ్యలో డివైడర్ లేకపోతే అన్ని రోడ్లు ఆల్మోస్ట్ ఇంతే, మీదికే వచ్చేస్తుంటారు ఇక. బాయ్ రా బన్నీ. బాయ్ బాయ్. సాన్ గుడ్ మార్నింగ్. నాకు సాన్కి గుడ్ మార్నింగ్ ఇప్పుడే అవుతుంది. పొద్దున వీళ్ళు ఇవ్వకముందే జిమ్కి వెళ్ళిపోతాయి కదా. వేసుకేసుకో, డోర్ వేసుకో, లేట్ అయింది. ఏం తిన్నావు సార్? బ్రేక్ఫాస్ట్ చేసినా? ఎగ్ తిన్నావా? మమ్మీ నాన్నమ్మా లడ్డు పెట్టండి, మమ్మీ మురుకులు పెట్టండి, స్నాక్స్ లా దొండకాయ పెట్టండి మమ్మీ. దొండకాయనా? తినాలి మరి. ఎప్పుడు నాన్ వెజ్ తినద్దు, అప్పుడప్పుడు వెజిటేబుల్స్ కూడా తినాలి, అప్పుడు స్ట్రాంగ్ అవుతావు. బాగుంది కదా సార్, ఇట్లా హ్యాండ్సమ్ ఉన్నావు. బాగాలేదు ఇట్లా? మమ్మీ చెప్తుంది సరే చేపిస్తాలే. జేజకు మొక్కు సార్. దిగునా ఫాస్ట్ గా. బాయ్ చెప్పు మమ్మీ. చూడండి పైకి పెట్టేద్దాము. రోజు పొద్దున్న లేవంగానే ఇది నా డ్యూటీ.
నాకు ఇష్టమైన డ్యూటీ. వాడిని డ్రాప్ చేయడం కానీ, పొద్దున్న లేచి ప్రాపర్గా డే స్టార్ట్ చేయడం వర్కౌట్తోని ఇది ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి అట్లా కంటిన్యూ అవుతుంది. ఆర్నాకి మేము పుట్టినప్పుడు స్టార్టింగ్ సెబామేడ్వి ప్రోడక్ట్స్ వాడిండే, అవి కొంచెం ఓవర్ ఎక్స్పెన్సివ్. కానీ ఇప్పుడు మాత్రము ఆర్నాకి మసాజ్కి కానీ, హెయిర్కి కానీ అన్నిటికి కూడా కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఉంటుంది కదా, అదే వాడుతున్నాము. ఇంటి దగ్గర ఒకటి స్టోర్ ఉందన్నమాట, కోల్డ్ ప్రెస్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేది. అక్కడికి వెళ్ళి దానికి ఆయిల్ తీసుకుందాం, అయిపోయిందంట. ఇట్లా న్యాచురల్గా కోల్డ్ ప్రెస్ చేసిన ఆయిల్స్ పిల్లలకు వాడడం వల్ల వాళ్ళ స్కిన్ కూడా మంచిగా సాఫ్ట్గా అవుతుంది అండ్ ఎట్లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు కాబట్టి బేబీకి కూడా ఎట్లాంటి హార్మ్ కలగదు. ఆయిల్ తీసుకుందామని వస్తే షాప్ క్లోజ్. ఇట్లా తాత అరటిపండ్లు ఇటు తిరుగు, సెటప్ బాగుంది నీది. బ్యాగ్ అరే మస్తు వేసుకో బ్యాగ్, తిరుగు చూపి నాకు బ్యాగ్ బాగుందనా? కనిపిస్తుంది, నిజం బాగుంది. అలా పైసలు పెట్టుకుంటా బాగుందనా అంటే కొన్ని పండ్లు ఇచ్చేసి హాఫ్ డజన్ వద్దు నాకు, 50 చాలు, మళ్ళీ రేపు తీసుకుంటా. కానీ తాత సెటప్ మస్తు పెట్టుకుండు, పైసలు అటు ఇటు పోకుండా ఒక బ్యాగ్ వేసుకుని ఆ బ్యాగ్ లో పెట్టుకుంటుండు. మమ్మీ పూజ కూడా అయిపోయింది ఇప్పుడే. ఇంట్లో పూజ చేసుకుని తులసి దగ్గర దీపం పెడుతుంది మమ్మీ. షేక్ చేసుకుందామని అరటిపండు చూస్తే మొత్తం క్రాక్ వచ్చింది, క్రాక్ లో పురుగులు వచ్చినాయి. ఇది ఈరోజు తెచ్చిన అరటిపండ్లు కావు, మొన్న తెచ్చిన నేను అరటిపండ్లు. కనిపిస్తున్నాయా మీకు? ఇట్లా షేక్స్ ఏమైనా వేసుకుంటున్నప్పుడు ఫ్రూట్స్ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చేసుకోకుండా వేసేసుకున్నాం అనుకోండి పురుగుల షేక్ చేసుకున్న వాళ్ళం అవుతుంది. ఇదంతా తినేసి ఆల్రెడీ ఇక్కడ అంతా గుంతలు ఫామ్ అయింది. నా సత్తు షేక్ రెడీ. ఇది దాగేసేసి రెడీ అయిపోతాను నేను పొద్దున్న నుంచి తీసిన ఫుటేజ్ అంతా సిస్టంలో కాపీ చేసుకుని ఎడిటింగ్ స్టార్ట్ చేసిన. కొద్ది గొప్ప టైం ఉన్నప్పుడే ఎడిట్ చేద్దామని ఆర్న కుట్టి వచ్చేసింది లేచి. గుడ్ మార్నింగ్ నువ్వు ఫోన్ తీసుకోకో, ఫోన్లో రికార్డింగ్ తెచ్చున్నా కదా, నువ్వు ఫోన్ కావాలి, ఇంత లేవు నువ్వు. ఇంకా నిద్ర సరిపోలేదు నీకు. నేను రెడీ అవుతుంటే నన్ను చూసి స్మైల్ ఇస్తుంటుంది ఆర్న. డాడీని చూసి నేను రెడీ అయిపోయినా, పూజ చేసుకున్నా. 2 పనులు ఉన్నాయి. ఒకటి ఆర్నది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేపియాలి, దానికి అప్లై చేయాలి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి. అండ్ అంతేకాదు ఆకాంక్షకు కూడా ఏదో షాపింగ్ ఉందంట, ఆ పని కూడా కంప్లీట్ చేసుకుంటా అంటుంది. ఇవి 2 చేసుకొని వద్దాం. ఆర్న ఇంకా రెడీ కాలే, రెడీ అవుతుంది. ఏమైంది చెప్పు, నువ్వు కూడా బ్లాగ్ చేస్తావా? మాట్లాడతావు బ్లాగ్లో? ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంటుంది కదా ఆర్న? వాళ్ళకి మాట్లాడడానికి రాకున్నా, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కాకున్నా, వాళ్ళతో మాట్లాడితే తొందరగా మాట్లాడేస్తుంది కదా అన్న? చెప్పు, ఏమో చెప్తున్నావు ముచ్చట. డాడీ వింటుండు, చెప్పు. ఫోన్ ఎందుకు నీకు? అమ్మో గుంజేస్తున్నావు ఫోన్. అమ్మో వద్దమ్మా, ఫోన్ వద్దమ్మా. అమ్మో నోట్లో పెట్టుకుంటావు, ఇంత గట్టిగా పట్టుకుంటుందో. వదిలి వెళ్దాం అర్నా షాపింగ్కి. షాపింగ్ చేస్తావా అర్నా? నువ్వు ఏం షాపింగ్ చేస్తావా? చిన్నారి ఏం షాపింగ్ చేస్తా? అన్ని చూస్తుంటది. రాఖీ షాపింగ్. ఇప్పుడే స్టార్ట్ అయినాము. కార్లో తినడానికి ఆకాంక్ష మురుకులు తెచ్చింది. ఇట్లాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినొద్దు అనుకుంటా, కానీ ముందరకు వచ్చేసరికి తినకుండా ఉండబుద్ది కాదు. మమ్మీ చేస్తుంది బాగున్నాయి. మేము తింటుంటే ఆర్న మమ్మల్ని చూస్తుంది కదా ఆర్న? ఎట్లా కూర్చొని చూడు. ఏంటి ఇది? మురుకులు ఇవ్వమంటే పితికెడిస్తుంది. మొత్తం నువ్వే తింటావా? ఇవి పెద్దది. I don't want to share. కొట్టానంటే గొక్కెట్టాడు. షేర్ చేయకుండా నేను గుంజుకొని తింటా. ఆర్న ఫుల్ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది. కార్ ఎక్కంగానే నిద్ర వచ్చేస్తుంది వీళ్ళకి. ఇంట్లో ఉంటే ఎంత పండబెట్టినా పడుకోదు. ఇప్పుడు కార్లకి రాగానే పడుకుంది. పిల్లలు పడుకున్నప్పుడు ఇంకెక్కువ ముద్దొస్తుంది. ఆకాంక్ష పోయింది. ఆకాంక్ష పని చేసుకొని రావడానికి వచ్చినాక వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పరిచేద్దాం. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మమ్మీ జావా చేసి ఇలా పోసిచ్చింది. డైలీ మార్నింగ్ జిమ్ నుంచి వచ్చినాక ఫస్ట్ సబ్జు షేక్ చేసుకొని తాగుతా. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు జావేందులో నన్ను పోసేయాలని అడుగుతారు మమ్మీ వాళ్ళు. ఇంకా నేను పొద్దున ఇవి 2 తాగినా అంటే ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ ఒకసారి నేను రాకున్నా కానీ ఇంటికి ఇవి 2 నాకు ఈవినింగ్ వరకు ఎనర్జీని ఇస్తాయి. ఆహా వస్తుంది.
సో మీరు కూడా తాగుతుండండి ఇట్లాంటివి. సమ్మర్ అనే కాదు, వింటర్ కానీ ఎప్పుడైనా రాగి జావ చాలా మంచిది. ఇది తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయిపోయిందా అరుణ, నీ స్లీప్ అయిపోయిందా? కొద్దిసేపే పడుకుంటుంది పడుకున్నా కానీ, మళ్ళీ ఒక 15 minutes హాఫ్ అన్ అవర్లో లేచిపోతుంది. ఇంట్లో కూడా అంతే, బయట కూడా అంతే. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటుంటే ఒక వీడియో చూసిన, చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది నాకు ఆ వీడియో చూసినప్పుడు. నిజంగా అసలు ఆ లోకం ఎటుపోతుందో అర్థమవుతలేదు, మనుషులు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అన్నది కూడా అర్థమవుతలేదు నాకు. ఆ వీడియోలో ఏంటంటే, నార్మల్గా ఇద్దరు లేడీస్ రెగ్యులర్గా వాళ్ళు వాకింగ్కి వెళ్తారంట. వాకింగ్కి వెళ్ళే దారిలో ఒక చెత్త కవర్లో అప్పుడే పుట్టిన బాబుని పడేసి వెళ్ళిపోయారు చెత్తలో. ఆ బాబు ఏడ్చే ఏడుపు విని వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే, ఆ వీడియో చూసినా కదా నాకైతే అసలు నిజంగా మైండ్ తిరిగిపోయింది. అది చూసినాక, పోషించే కేపబిలిటీ లేనప్పుడు ఎందుకు కంటున్నారో, అట్లా ఎక్కడ పడితే అక్కడ పడేసి ఎందుకు పోతున్నారో పాపం. వాడిని అట్లా పడేసినప్పుడు వాళ్ళు నాకు తెలిసి బైక్ పైన వెళ్తూ ఇసిరేసిర్రా లేకపోతే ఎట్లా పడేసిర్రా తెలియదు, కానీ మొత్తం వాడి హెడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. బట్ అయినా కానీ వాడు ఆ బ్లీడింగ్లో కూడా వాడు ఏడుస్తున్నాడు, గునుస్తున్నాడు. అది చూసి నాకు మనసు ఇరిగిపోయింది ఆ వీడియో చూసినాక. కొన్ని చూస్తాం కదా కొన్ని ఇట్లాంటివి, అవి పోవు అంత తొందరగా మనసులో నుంచి. మనం కన్న పిల్లల మీద మనకి ఆ మాత్రం కూడా ప్రేమ ఉండదా అనిపించింది. అసలు నిజంగా మనుషులు కాదు, మృగాలు అయిపోయారు జనాలు. నార్మల్గా ఆకాంక్షతో కానీ అక్కతో కానీ షాపింగ్కి వస్తే నేను దగ్గర కూర్చుండిపోతా. అయితే కార్లోనైనా కూర్చుంటా, లేకపోతే స్టోర్లోకి వెళ్తాం కదా, అక్కడ ఏదన్నా కూర్చోడానికి ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుండిపోతా. వాళ్ళతో నిలబడాలన్నా, వాళ్ళతో షాపింగ్ చేయాలన్నా, వీళ్ళనే కాదు ఏ లేడీస్తో షాపింగ్ వచ్చినా మనకు అంత ఓపిక ఉండదు. ఇంకా నేను ఏదో దగ్గర సెటిల్ అయిపోతా. ఈరోజు కార్లో సెటిల్ అయిపోయినా ఆర్నోతో. ఆకాంక్ష పోయి ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది, ఇంకా వస్తలేదు. ఎంత టైం పడుతుంది ఇంకా? ఇప్పటికైతే బాగానే ఉంది. ఏడుస్తూ ఎత్తుకొని స్టోర్లోకి పోతా. కారణవి గోర్లు చాలా షార్ప్ ఉంటాయి, బ్లేడ్ల లాగా ఉంటాయి. వీటితోని నా ముఖం అన్ని కాట్లు పెడుతుంది. ఇంక ఈ మధ్య ఆకాంక్ష కట్ చేసింది, అందుకే ఎక్కువ లేవు. అస్సలు ఆగుతలేదు పడుకొని లేచిందంటే. ఇట్లా చేస్తుంది చూడండి, ఇట్లా చేస్తున్నావు ఆరా, నువ్వు దెబ్బలు పడాలి నీకు. అమ్మో, స్టీరింగ్ కావాలంట. డ్రైవ్ చేస్తాను స్టీరింగ్తో. డాడీ నువ్వు పక్కన కూర్చో డాడీ, నేను డ్రైవ్ చేస్తా అంటుంది. టుట్టు టుట్టు. నాకు దమ్ము రావాలి, నీకు కాదు నువ్వు చేసే పనులకి. నన్ను ఆట ఆడిస్తుంది, ఆరున దమ్ము తీస్తుంది. మొత్తం బలమంతా ప్రయోగిస్తుంది నా పైన. అది నోట్లో పెట్టుకునేది కాదు నాన్న. చీ 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 చీ. అయ్యో అయ్యో, ఎక్కడ పోతావు? అమ్మో, కూర్చో ఇట్లా మంచిగా కూర్చో, అల్లరి చేయకు. మమ్మ వస్తుంది, ఆగు, అల్లరి చెక్. అస్సలు ఆగుతలేదు, చిత్తడి చిత్తడి చేస్తుంది నన్ను. ఏమి నువ్వు ఇంత లేవు చేస్తున్నావు? అటు నుండి ఇటు, ఇటు నుండి అటు, అట్లుంటది మనతోని. అమ్మా భయం లేదు నీకు కొంచెం కూడా? ఆర్నా ఆ మేడం వస్తలేదు, ఈ మేడం నా పని చేస్తుంది కదా. పాటలు పెడితే కొంచెం కామైంది. పాటలు కావాలా నీకు? తప్పంతా నాదేలే, చూపించగలలే, నీకిచ్చా దిగులే. హాయ్ నానాలో సాంగ్స్ మామూలుగా ఉండే నిజంగా. అసలు బేబీ జస్ట్ గివ్ మీ లవ్, నాకు వచ్చింది. అమ్మో అమ్మో అమ్మో, డాన్స్ చేపిస్తున్నా. ఈ బామ భలే ముద్దు వస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. వీళ్ళకి షాపింగ్ అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. గంట అయిపోయింది పోయి, ఇంకా వస్తలేదు. ఆరునేమో సుక్కలు చెప్పిస్తున్నాయి నువ్వు నాకు. ఇప్పుడే కాల్ చేసిన, బిల్లింగ్ దగ్గర ఉందంట, వస్తే వెళ్ళిపోదాం మనము. బలవంతా నా మీదే నా ప్రయోగించేది. నీ దగ్గర ఉన్న బలవంతా డాడీ మీదే ప్రయోగిస్తున్నాను. వద్దారు నా అట్లా చేయకు. వచ్చేసింది ఆకాంక్ష మేడం. దాదా తొందరరా. ఇంతసేపా? చుక్కలు చూపిస్తుంది అప్పటి నుంచి. ఆగుతుంది అనుకుంటున్నావా? డే అంతా ఎట్లా పట్టుకుంటున్నావు అంటే, డే అంతా నీకు అలవాటు అయిపోయింది, చేసుకున్న మస్తు అలవాటు. అందుకే ఇప్పటివరకు కంట్రోల్ చేసిన. చూసావా మీ మమ్మీ? అమ్మీ వచ్చింది, అమ్మీ అమ్మగారు వచ్చారు. షీఈ్ ఆల్ యువర్స్ నౌ. అప్పటి నుంచి ఎండ కూర్చొని కూర్చొని దాహం అవుతుంది నాకు. షుగర్ కేన్ జ్యూస్ ఎండాకాలం కాకుండా కానీ దొరుకుతుంది, ఇక్కడ తీసుకుందాం. రండి అమ్మ, నిమ్మకాయ అల్లం పెట్టమ్మా. అమ్మో, గ్లాస్ చాలా పెద్దగా ఉంది. ఎంతమ్మా గ్లాసు? అందుకే ఇంత పెద్ద ఉంది గ్లాస్.
చెస్ మీకు కూడా చెస్ ఇది కొంచెమన్నా వస్తుంది, అది చెరుకు పైన సరిగ్గా క్లీన్ చేయకపోతే వస్తుంది. చాలా ఉంది ఇలా. అంత సప్పసప్పగా ఉంది, కాస్ట్లేదు. ఇప్పుడే పట్టింది ఇంతకనం క్లాసులు, 2 క్లాసులు పట్టి పెట్టింది పోసినట్టుంది. అమ్మ ఇప్పుడే పట్టినావా ఇవి? అమ్మా ఇంటలేదు అమ్మ. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఆల్రెడీ ఇప్పుడు 2 అవుతుంది. ఇంకొద్దిసేపట్లో లంచ్ చేసుకొని సార్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి, మళ్ళీ వాడిని పిక్ చేసుకోవడానికి లేట్ అయిపోతుంది. ఇంకా అందుకని ఇంటికే వెళ్తున్నాం ఇప్పుడు డైరెక్ట్గా. ఈరోజు లంచ్కి దొండకాయ మసాలా కర్రీ చేసారు. లంచ్ చేసుకున్నా. ఈరోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్, అందుకని ఒక 1 మంత్ మమ్మీ ఇంట్లోకి నాన్ వెజ్ దేకమన్నది, నన్ను కూడా తినకమన్నది. ఆరునదేమో లంచ్ సగం కార్లో అయింది, సగం ఇప్పుడు మమ్మీ ఇంటికి వచ్చినాక తినిపించింది. ఇంకొక 5-10 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది సార్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళడానికి. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అన్నం తీసుకురానికి వెళ్దామా? వస్తావా నువ్వు అన్నం తీసుకురావడానికి? అప్పుడప్పుడు తీసుకొని వెళ్తా, దగ్గరనే స్కూల్. నేను బయట నుండి వచ్చి గేట్ ఓపెన్ చేయగానే లోపలికి వస్తుంది ఉరుక్కుంటా, మళ్ళీ నేను బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెడీగా ఉంది గేట్ దగ్గర బయటికి పోవడానికి, వెయిట్ చేస్తుంది నేను ఎప్పుడు గేట్ ఓపెన్ చేస్తానా అని. ఓ ఇదా అయిపోయింది గ్యాప్, మళ్ళీ నేను వచ్చేటప్పుడు వస్తుంది లోపలికి. పౌరం వెనక పడుతుంది అది. సహన్ ఈస్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. వచ్చేసా. సహన్ లంచ్ బాక్స్ ఫినిష్ చేసినావా? సరే లంచ్ బాక్స్ ఫినిష్ చేసినావా చెప్పు. అన్నిటితో ఆట వెతుక్కుంటాడు, కెమెరాతో రికార్డ్ చేస్తుంటే కూడా దాంతో ఆట వెతుకుతుండే. ఉండు వద్దు, పట్టుకోవడం వద్దు, నువ్వు పట్టుకో ఖరాబ్ చేస్తుంది అని. కానీ తిన్నావా? మమ్మ తిన్నావా? మమ్మ తిన్నావా చెప్పు. చేసుకో. దొండకాయ బాగుందా? బాలే తినలే మరి ఎందుకు నాన్న? ఇట్లా అనొద్దు, తినేసేయాలి, బాక్స్ ఫినిష్ చేయాలి మొత్తం. మమ్మీ వాళ్ళు పొద్దున్న లేచి అంత కష్టపడి కుక్ చేస్తారు నీకోసం మమ్మీ నాని, ఫినిష్ చేయకపోతే ఎట్లా చెప్పు? ఫినిష్ చేయాలి కదా నాన్న బాక్స్. సరే అన్నిసార్లు మనకు నచ్చింది ఉండదు, నచ్చింది ఉన్నా లేకున్నా తినేసేయాలి, ఫినిష్ చేయాలి మొత్తం. వీడు తినకుండా బాక్స్ రిటర్న్ చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆకాంక్ష అదే బాక్స్ తినబెట్టి ఇంకోసారి రిటర్న్ తేవద్దు. దిగు సార్, బాస్కెట్ అన్నీ తీసుకో. ఏంటది గందా? నేను వెళ్ళేటప్పుడు బయటకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రెడీగా ఉంది లోపల రావడానికి. పోయి అక్కడ మెట్ల పైన సెటిల్ అయిపోతుంది. ప్యాంట్ చిన్నగా ఉన్నప్పుడే నేర్పించడం, ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టడం. ఇప్పుడు రోజు స్కూల్ నుంచి రాగానే ఆ షూస్ సాక్స్ ఇప్పి మంచిగా పక్కన అక్కడ సెట్ చేసి పెడతాడు మెట్ల పైన. చెప్పు డాడీ. సరే ఇదే పని చేస్తున్నావా? స్కూల్ పోయి రాకెట్లు వేసుకుంటూ ఆడుతున్నావా? ఇక్కడ ఎవ్రీ థర్స్డే మార్కెట్ అవుతుంది, అక్కడికి నేను మమ్మీ వెళ్ళి కూరగాయలు తీసుకొని అక్కడ నుంచి కిరాణా షాప్కి వెళ్ళాము. కొన్ని సామాన్లు అవసరం ఉంటే అవి తీసుకొని ఇంటికి వచ్చి పాలకు సోయా పన్నీర్తో చేసిన కర్రీ తినేసి డిన్నర్ చేసుకొని బయటికి వచ్చిన. ఈ మేడం తినేటప్పుడే ఏడుస్తుంటుంది తిననీయకుండా. ఈ మేడమే కాదు, ఆల్మోస్ట్ అందరు పిల్లలు కూడా కరెక్ట్గా మనం తినే టైంకి సతాయిస్తుంటారు, గుణుస్తుంటారు. ఇప్పుడు బయటికి వస్తే సపోర్ట్ చేస్తలేదు. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చింది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు అన్నా. మనకి ఇంకా ఇప్పుడే గుడ్ నైట్ కాలే, మనకి గుడ్ నైట్ 12 o'clock 1 o'clock అవుతుంది కదా.